బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అఖండ 2 భారీ విజయాన్ని సంపాదించింది. అదే తరుణంలో అఖండ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఇట్లా బాక్స్ ఆఫీస్ మీద ఏమాత్రం వసూలు చేస్తుంది అనే టాక్పై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను కూడా రిలీజ్ చేసిన సంగతి ఇదివరకు మనకు తెలుసు. అయితే ఈ సినిమా విడుదల డేట్ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం వాయిదా పడుతుందని మరికొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా కోసం అఖండ 2ను వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు. దీంతో బాలయ్య సినిమా ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అంతకంటే ముందే డిసెంబర్లోనే రానుందా అని ఫ్యాన్స్తో పాటు తెగ కామెంట్స్ అవుతున్నారు. అఖండ 2 విడుదల తేదీని ఇప్పటికే మేకర్స్ అధికారంగా ప్రకటించలేదు. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ మూవీ రిలీజ్ డేట్పై ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలోనే అఖండ 2 రానుందని చెప్పారు. అయితే ఈ విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ లెక్కల ప్రకారం చూస్తే డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ కావచ్చని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదంటే సంక్రాంతి పోస్ట్పోన్ అవుతుందా అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నారు. అదే తరుణంలో ఈ సినిమా మీద కూడా చాలా అంచనాలతో కూడుకున్న విశేషం ఉందని తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద చాలా హోప్స్ కనబడుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్ ఉంటుందో చూడాలి. 2021లో వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక దానికి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి ఏమాత్రము రాబడి చేస్తుందో. ఇక డిసెంబర్ 5న ఈ సినిమా వస్తే సంక్రాంతి బరిలో మన మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా వస్తుంది. వీరిద్దరి మధ్యలో పోటీలో ఏది హైలైట్గా నిలుస్తుందో చూడాలి మరొకసారి.